మీ ఇంట్లో పాత ఏసీ ఉందా? అయితే దాని స్థానంలో కొత్త ఏసీ కొనేసే రోజులు దగ్గరలోకి వచ్చేసినట్లే. నిక్షేపంలా పనిచేసే పాత ఏసీని కొత్త ఏసీ కొనాలా? ఏసీకి ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? ఇప్పుడు వాటి ధరలు మండిపోతున్నాయి. పాత ఏసీ తీసేసి కొత్త ఏసీ కొనడం అంత ఈజీ కాదంటూ క్లాస్ పీకాలని డిసైడ్ అవుతున్నారా? తాజాగా తెర మీదకొచ్చిన ఈ కొత్త విషయం గురించి చదివిన మీరు అనుకున్నది చేయాలా చేయకూడదా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. మారిన వాతావరణ పరిస్థితుల పుణ్యమా అని దేశంలో ఎండల తీవ్రత అంతకంతకు ఎక్కువ అవుతోంది. రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీ అమ్మకాలు పెరుగుతున్నాయి. 2021-22లో 84 లక్షల ఏసీలు అమ్మడైతే 23-24 నాటికి అది కాస్త 1.1 కోట్లకు రిపీట్ 2023-24 నాటికి అది కాస్త 1.1 కోట్లకు ఏసీలు అమ్ముడైన విషయం గణాంకాల ద్వారా విడుదలైంది. ఏసీల వినియోగం పెరుగుతున్న వేళ విద్యుత్ బిల్లులు భారీగా వచ్చేలా చేసే పాత ఏసీల స్థానంలో కొత్త ఏసీలు కొనుగోలు చేసేందుకు వీలుగా ఒక కొత్త స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం తెర మీదకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. అధికారిక వర్గాలు ధృవీకరించినప్పటికీ త్వరలో కేంద్రం పీఎం మోడీ ఏసీ యోజన స్కీమ్ అమలు చేయాలన్న ఆలోచనలు ఉన్నట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను వెల్లడించేందుకు వీలుగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలో ఇది తెర మీదకు రానున్నట్లు చెప్తున్నారు. ఇంతకీ ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం ఏంటి? దీని కింద ఏం చేయనున్నారు? పాత ఏసీలను వినియోగించడం ద్వారా అధికంగా విద్యుత్ వినియోగించాల్సి వస్తోంది. దీని స్థానే కొత్త 5 స్టార్ రేటింగ్ ఉన్న కొత్త ఏసీలు వినియోగించడం ద్వారా విద్యుత్ బిల్లు తగ్గడమే కాదు, దేశీయంగా విద్యుత్ వినియోగం భారీగా తేడా వచ్చే వీలుంది. పాత ఏసీలకు బదులు కొత్త ఏసీని ఒక ఏడాది వినియోగించడం ద్వారా 6,300 రూపాయల వరకు విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని తేల్చారు. కుటుంబాల మీద ఖర్చు తగ్గడంతో పాటు విద్యుత్ గ్రిడ్ మీద ఒత్తిడి తగ్గించేందుకు వీలుంటుందని చెప్తున్నారు. ప్రధాని మోడీ ఏసీ యోజన కింద పాత ఏసీని గుర్తింపు పొందిన రీసైక్లింగ్ యూనిట్లో ఇస్తే వారు ఒక సర్టిఫికేట్ జారీ చేస్తారు. కొత్త ఏసీని కొనే వేళలో ఆ సర్టిఫికేట్ చూపించడం ద్వారా కస్టమర్లకు డిస్కౌంట్ ఇచ్చేలా విధానాన్ని తీసుకురానున్నట్లు చెప్తున్నారు. అదే జరిగితే ఏసీలు ఉత్పత్తి చేసే పరిశ్రమలకు మరింత డిమాండ్ పెరుగుతుందని చెప్పక తప్పదు.